మోంతా తుఫానును సమర్థవంతంగా ఎదుర్కోవడానికి యంత్రాంగం సిద్ధంగా ఉందని బాపట్ల జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. బాపట్ల కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ ను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి పరిశీలించారు. మోంతా తుఫాను జిల్లా ప్రత్యేక అధికారి వేణుగోపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ వాసుదేవ వినోద్ కుమార్, ఎస్పీబీ ఉమామహేశ్వర్, స్థానిక శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మలతో కలిసి ఇన్ఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కోర్టులో హాలిడేస్ ప్రకటించారు కాబట్టి ఎవరైనా క్లాసెస్ రన్ చేస్తే కలెక్టర్ గారు ఎంక్వైరీ చేసి తగు చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు దాకా అయితే తీసుకురాలేదు. ఇప్పటి నుంచి అంటే రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి. వారిని షిఫ్ట్ చేస్తాం ఎక్కడెక్కడైతే ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయో. దాదాపు ఒక 200 గ్రామాల్లో ఐ థింక్ ఇబ్బందికర పరిస్థితులు 169 వల్నరబుల్ విలేజెస్ ఉన్నాయి. ఆ విలేజెస్లో అందరినీ కూడా షిఫ్ట్ చేస్తాం. కానీ వారు కూడా 700 పోల్స్ని సిద్ధం చేసుకున్నారు. కండక్టర్ అంతా సిద్ధం చేశారు. సమాచారం తెలుసుకుని వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వైద్యం అందే విధంగా వారిని హాస్పిటల్లో చేర్పిస్తాం కానీ లేకపోతే వారికి వైద్య సదుపాయాలు అందించడం కానీ తగు చర్యలు ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదేమైనా కూడా మరి బాపట్ల జిల్లాలో జరుగుతున్న పనులన్నిటిని కూడా సమీక్షించాం. ఇప్పటికే డ్రైన్స్ అన్నింటినీ కూడా ఎక్కడెక్కడైతే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో అక్కడ కలెక్టర్ గారు, జిల్లా యంత్రాంగం అంతా కూడా మరి పూడికి తీయటం కానివ్వండి, వీడ్ రిమూవల్ కానివ్వండి, వాటన్నిటిని కూడా చేస్తాం ప్రారంభించారు. మరి ఈ ఎక్విప్మెంట్స్ను కూడా సిద్ధం చేసుకోమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. ఎందుకంటే ఎక్కడైనా సరే కల్వర్ట్ దగ్గర ఏదైనా చెత్త పెరిగిపోయి కానీ లేకపోతే వీడు పెరిగిపోయి కానీ వాటర్ ప్రవాహానికి ఇబ్బందిగా ఉంటే వాటన్నింటిని తొలగించడానికి సిద్ధంగా ఉండమని. ఎందుకంటే వర్షం వచ్చినప్పుడు అవన్నీ కొట్టుకొస్తాయి పైనుంచి. సో వాటన్నిటిని కూడా ఇమీడియట్గా తీయటానికి ఆయా ప్లేసెస్లో ఈ ఎక్విప్మెంట్స్ కూడా సిద్ధం చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తామని నేను. సో ఏదేమైనా కూడా మరి కలెక్టర్ గారి నేతృత్వంలో, ఎస్పీ గారి నేతృత్వంలో, అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్ గారి నేతృత్వంలో మరి అది జిల్లా యంత్రాంగం అంతా కూడా తగు చర్యలు తీసుకుంటా ఉంది. అదేవిధంగా మరి ప్రజాప్రతినిధులు కూడా ఈ సహాయక కార్యక్రమాల్లో పాలు పంచుకుని ప్రజలకి ఎల్లవేళ అందుబాటులో ఉండి ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటానికి సిద్ధంగా ఉంది. కోర్టులో హాలిడేస్ ప్రకటించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం